ఇక 18 అక్టోబర్ 2019లో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్టర్ని బెదిరించి డబ్బులు దండుకున్న కనిష్క విజయ్ కుమార్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వివరించారు. ఇక వివరాల్లోకి వెళ్తే మొయినాబాద్ పరిధిలో నివసించే ఒక పాస్టర్కు గత కొంతకాలంగా చర్చకు వచ్చిన కనిష్క తాను ఎన్జీఓ సభ్యులని అనాథ పిల్లలకు సేవ చేస్తున్నామని పాస్టర్ ఎంతో నమ్మబలికి అతని వద్ద డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. పాస్టర్తో అనాథ పిల్లలతో కొన్నిసార్లు గండిపేట షాపింగ్ మాల్స్కు వెళ్లిన కనిష్క తన భర్త విజయ్ కుమార్ సహాయంతో పాస్టర్ని మోసం చేయడం ప్రారంభించారు. పాస్టర్ వద్ద కనిష్క చనువుగా ఉన్న ఫోటోలు తన భర్తకు చూపించి భాస్కర్ దగ్గర ₹1 కోటి వరకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు అక్టోబర్ 18వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిష్కను విజయ్ కుమార్ను అరెస్టు చేసి తరలించినట్లుగా శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. బాధితుని వద్ద నుంచి దాదాపుగా ₹20 లక్షల దండు ఉన్నట్లుగా వ్యాపారంలో నష్టం రావడంతో కనిష్క విజయ్ కుమార్లు ఇలాంటి పనులు చేస్తున్నారని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వివరించారు. మొయినాబాద్లోని ఒక చర్చి వద్ద 58 సంవత్సరాల వ్యాపారికి కనిష్క అనే మహిళ పరిచయం అయింది. ఆ మహిళ తనకు పెద్ద వ్యాపారాలు చేసి వారితో పరిచయాలు ఉన్నాయి, వారితో పరిచయం చేసి అందులో డబ్బులు పెడితే మీకు భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి వ్యాపారిని రిసార్ట్లకు తీసుకువెళ్ళింది. భర్తతో కలిసి పథకం ప్రకారం నగర శివారులో ఒక రిసార్ట్లో రూమ్ బుక్ చేసిన కనిష్క వ్యాపారిని అక్కడికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఇద్దరు కలిసి ఉన్న నూడ్ ఫోటోలు భర్త విజయ్ కుమార్తో తీయించింది. ఆ ఫోటో వీడియోలు అడ్డం పెట్టుకొని వ్యాపారి ₹1 కోటి డిమాండ్ చేశారు. భార్యాభర్తలు కనిష్క విజయ్ కుమార్ భయంతో 20 లక్షలు ఇచ్చిన వ్యాపారి మిగతా డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడడంతో ఆ వ్యాపారి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు విచారణ చేసి దంపతులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. 18 అక్టోబర్ 2019లో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నందు ఈ ఇన్వెస్టర్ ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అతని యొక్క ఫోటోగ్రాఫ్స్ మరియు వీడియోగ్రాఫ్స్ కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నవి ఒక లేడీ బై నేమ్ కనిష్క విజయ్ కుమార్ అనే అతను వాళ్ళు 1 crore డిమాండ్ చేస్తున్నారు, లేకుంటే అవన్నీ పబ్లిక్ చేస్తాము మీడియాలో పెడతాము అని డిమాండ్ చేస్తున్నారు. మనకు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే గత 3-4 నెలలుగా సుమారుగా ఆగస్టు నెల నుంచి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో కనిష్క ఈ ఇన్వెస్టర్తో పరిచయం పెంచుకుంది. 2 సార్లు రెస్టారెంట్స్కి కూడా వెళ్ళారు. ఒకసారి సెప్టెంబర్ 5th టీచర్స్ డేలో ఎన్జిఓ పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పేసి వండర్లా రిసార్ట్ కూడా తీసుకెళ్లారు. తర్వాత ఒకసారి ఏఎంబి మాల్ గచ్చిబౌలి కూడా తీసుకెళ్లారు. దాని తర్వాత ఒక రెస్టారెంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. 10 lakhs కావాలి అంటే ఇతని దగ్గర నుంచి 10 lakhs ఇన్వెస్ట్ చేయించుకున్నారు, అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. తర్వాత ఇన్వెస్టర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారు, వాళ్ళ కొరకు రూమ్స్ బుక్ చేయండి రిసార్ట్లో అంటే ఇతను ఒక 3 rooms బుక్ చేశాడు. అక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత మందులో సెడేటివ్స్ కలిపి అతని సోయలేని ఉన్నప్పుడు అతని ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకొని వాళ్ళ హస్బెండ్ అప్పుడే తెలిసినట్టుగా లోపలికి వచ్చి అతను ఆమెతోటి తిరిగిన ఇన్వెస్టర్ కనిష్కతో తిరిగిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా అతనికి చూపెట్టి ఎప్పటి నుంచో నా వైఫ్ని ఇట్లా చేస్తున్నామని ఒక టాయ్ పిస్టల్ డమ్మీ పిస్టల్ అతను తనపైన పెట్టి ఒక 1 crore డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన బాండ్ పేపర్ కూడా రాయించుకున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు అతని దగ్గర నుంచి 10 lakhs తీసుకున్నారు క్యాష్. మొత్తం 20 lakhs అతని దగ్గర నుంచి వీళ్ళు డ్యూప్ చేసి తీసుకున్నారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా గత కొంతకాలంగా హోటల్స్ బిజినెస్లో లాసెస్ వచ్చి ఎవరైతే ఈ సాఫ్ట్ టార్గెట్ ఉంటారో వాళ్ళు హనీ ట్రాప్ చేయొచ్చిన ఉద్దేశంతో వీరిని